నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాత్రి చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించారా భవిష్యత్తు గురించి? కానీ ఒక మనిషి మాత్రం ఉన్నాడు. 16వ శతాబ్దంలో ఫ్రాన్స్లో జన్మించిన ఓ జ్యోతిష్కుడు. అతని పేరు మిషెల్ డి నోస్ట్రాడమస్. అతను రాసిన పుస్తకం లెస్ ప్రాఫెసీస్. ఇందులో 942 క్వాట్రైన్స్ అంటే 4 పాదాల కవితలు. ఇవి శతాబ్దాల తర్వాత కూడా ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఆయన రాసిన దానిలో 2026 సంవత్సరానికి సంబంధించి చాలా విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది గురించి నోస్ట్రాడమస్ ఒక భయంకరమైన ప్రెడిక్షన్ అయితే చేశాడు. ఆ ప్రెడిక్షన్ 7 నెలల గొప్ప యుద్ధం. చెడు ద్వారా ప్రజలు చనిపోతారు. రూయన్ ఎప్రుక్స్లో రాజు విఫలం కాడు. అసలు ఇదంతా ఏంటి? ఓసారి విపులంగా విశ్లేషించుకుందాం. 7 నెలలు గొప్ప యుద్ధం, వరల్డ్ వార్ 3. ఇది కేవలం ఒక ఊహ లేక మన కళ్ళ ముందే జరుగుతున్న దానికి సంకేతమా? ఊహించండి, ఆకాశంలో డ్రోన్ల సమూహాలు తేనెటీగల స్వామ్ల రాత్రి చీకట్లో దాడి చేస్తున్నాయి. నోస్ట్రాడమస్ మరో క్వార్టరైన్లో రాశాడు, గొప్ప తేనెటీగల సమూహం లేచి వస్తుంది. చాలామంది ఇప్పుడు అంటున్నారు ఇది డ్రోన్ల గురించి. ఆధునిక యుద్ధంలో డ్రోన్లు ఆకాశాన్ని నింపేస్తాయి. ఒక్క నిమిషంలో నగరాలు బూడిదైపోతాయి. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ ఒకే దిశగా వెళ్తున్నాయా? ఒక చిన్న స్పార్క్, ఒక తప్పు నిర్ణయం అంతా మంట గలిపేలా ఉంది. జరుగుతున్న యుద్ధం ఇంకా 7 నెలలు ఉండబోతుందని నోస్ట్రాడమస్ రాశారు. ఊహించండి, 7 నెలల పాటు యుద్ధం అంటే రక్తపు నదులు పారుతాయి, నగరాలు శిథిలమవుతాయి, మనుషులు భయంతో వణుకుతూ బతకడానికి పోరాడతారు. నోస్ట్రాడమస్ ఇంకా రాశారు, ప్రజలు చెడు ద్వారా చనిపోతారు. ఇది న్యూక్లియర్ దాడులనా, లేక బయలాజికల్ ఆయుధాలనా, లేక డ్రోన్ల స్వామ్లతో జరిగే అంతం లేని దాడులనా? ఇక చరిత్ర చూస్తే నోస్ట్రాడమస్ ప్రెడిక్షన్లు ఎన్నోసార్లు నిజమయ్యాయి. హిట్లర్ రైజ్, 2వ ప్రపంచ యుద్ధం, 9/11 దాడులు, కోవిడ్ వంటి మహమ్మారి అతని క్వార్టరైన్స్లో దాగి ఉన్నాయని చాలామంది నమ్ముతారు. కానీ ఈసారి 2026 మనమే బతికి ఉన్న సమయంలో ఇది జరిగితే ఊహించండి. ఉదయం లేచి మీ ఫోన్లో న్యూస్, వరల్డ్ వార్ 3 ప్రారంభమైంది. ఆకాశంలో సైరన్లు, రోడ్లపై భయంతో పరిగెడుతున్న జనం, దూరంగా పేలుడుల శబ్దాలు. 7 నెలల పాటు ఈ భయం ఆగదు. ఆహారం లేదు, నీరు లేదు, విద్యుత్ లేదు, కేవలం బతకడం మాత్రమే లక్ష్యం. కానీ ఆ క్వార్టరైన్లో ఒక ఆశాకిరణం కూడా ఉంది. రూయన్ ఎప్రుక్స్లో రాజు విఫలం కాడు అంటే ఒక నాయకుడు లేదా ఒక శక్తి చివరికి గెలుస్తుందా, లేక ఇది మరింత భయంకరమైన సంకేతమా? ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక పాత జ్యోతిష్కుడు రాసిన కవితలా, లేక మన భవిష్యత్తును హెచ్చరిస్తున్న ఒక గొప్ప సందేశమా? ఆలోచించండి. 2026 ఇప్పుడు మన ముందుంది. ప్రపంచం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఒక చిన్న తప్పు అంతా మార్చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఇది నిజమవుతుందనా, లేక మళ్ళీ ఈ తప్పు ఇంటర్ప్రిటేషన్ అన్నా? కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.